నిర్మల్ జిల్లాలో వర్షాకాలంలో నీటి ప్రవాహం, వరదలు మొదలైనవి జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దమవుతోంది. గత ఏడాది వర్షాకాలంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రెవెన్యూ అరవింద్ కుమార్, విపత్తు నిర్వహణ విభాగం డిప్యూటీ కమాండర్ దామోదర్ సింగ్తో కలిసి నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీ, కడెం ప్రాజెక్టును సందర్శించారు. కాలనీ వాసులతో మాట్లాడి స్వర్ణవాగు నుంచి వచ్చే నీటిని సాఫీగా వెళ్లేలాగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజల సౌకర్యాలతో అతి తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసి ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. నిర్మల్ జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్రీయ విద్యాలయ దక్షిణ భారత విభాగం డిప్యూటీ కమిషనర్ మంజునాథ, అసిస్టెంట్ కమిషనర్ అనురాధతో కలిసి జిల్లాలోని బాసర సరస్వతి క్షేత్రంలో బాసర మండలంలో విద్యాలయ స్థాపనకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు, కమ్యూనికేషన్ సదుపాయాలు, భవిష్యత్తు అవసరాలకు సరిపోయే భూమిని పరిశీలించారు. రాష్టంలో నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించడంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. దీంతో కళ్లల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నువ్వు పంట పూర్తిగా దెబ్బతింది. నువ్వు పంట దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని అన్నదాతలు కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రైతులకు హామీ ఇచ్చారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో వర్షాలు కురవడంతో రైతన్నలు విత్తనాలు వేయడానికి సన్నద్దమవుతున్నారు. నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జానకి షర్మిల రైతులకు సూచించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయించినట్లు తెలిసిన వెంటనే 100 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులు విక్రయించినా, అనుమతి లేకుండా దుకాణాలు నిర్వహించినా పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు పునఃప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులు పాఠశాలలకు వచ్చే సమయానికి వారికి ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందించడానికి జిల్లా యంత్రాంగం తగు చర్యలు చేపట్టింది. ఈ నెల 12వ తేదీన పాఠశాలలు తిరిగి తెరవగానే విద్యార్థులందరికీ దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి పాఠ్యపుస్తకాలన్నీ గోదాములకు చేరుకున్నాయని ఆయన చెప్పారు. ఏకరూప దుస్తులు మహిళా సంఘాల ద్వారా కుట్టిస్తున్నామని, పాఠశాలలు తెరిచే నాటికి అవి కూడా సిద్దమవుతాయని ఆయన చెప్పారు. పాఠశాలలు తెరిచే ముందే తరగతి గదులు శుభ్రం చేసి పాఠశాల బయట సైతం చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని కూడా ఆదేశించారు. వర్షాకాలంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా డయేరియా, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకనుగుణంగా జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి రాజేందర్ మాట్లాడుతూ వర్షాకాలంలో నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వేడి చేసి కాచిన నీటిని తాగాలని, వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, బయట ఆహారాన్ని తీసుకోవద్దని పేర్కొన్నారు. వర్షాకాలంలో జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని కూడా వైద్యాధికారి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నిర్మల్ జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎందరి త్యాగాల ఫలితంగానో ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు పెట్టుబడి సాయం వంటి పథకాలు అమలు చేస్తూ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా పేదల సంక్షేమం కోసం ఎన్నో విధానాలకు రూపకల్పన చేసి ప్రపంచ స్థాయిలో కూడా తెలంగాణను అగ్రగామిగా ఉంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేసి 100 మంది విద్యార్థులకు అందులో ప్రవేశాలు కల్పించి వైద్యపరంగా జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని కూడా సిరిసిల్ల రాజయ్య తెలియజేశారు.